ఈ సిఎన్సి టర్నింగ్లో 8th టాపిక్ చూస్తున్నాం. సో ఇది వచ్చేసి ఏంటంటే వర్క్ అండ్ టూల్ ఆఫ్సెట్స్ అన్నారు సిఎన్సి టర్నింగ్లో. సో ఎలా అయితే మిల్లింగ్లో ఉంటుందో దీంట్లో కూడా మిషన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఉంటుంది, అలాగే వర్క్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో వర్క్ కోఆర్డినేట్ సిస్టమ్ ఏంటంటే వర్క్ పీస్ ఏదైతే ఉందో అది, మిషన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఏంటంటే మిషన్కి ఉన్న సెంటర్ పాయింట్ అనమాట. సో మన వర్క్ పీస్ పెట్టముందు మిషన్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మన వర్క్ పీస్ పెట్టిన తర్వాత ఏదైతే ఉంటుందో అది వర్క్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ దాన్ని ఏం చేస్తామంటే మనకి టర్రెట్ ఉంటుంది. సో టర్రెట్ ఉంటుంది కదా, సో ఆ టర్రెట్కి ఉన్న ఒక టూల్ హోల్డర్కి గేజ్ పెట్టుకోవచ్చు, లేదంటే చాలామంది డైరెక్ట్ కటింగ్ టూలే పెడతారు. సో గేజ్ అనేది ఉంటుంది. సో గేజ్ బ్లాక్ తీసుకొచ్చి ఈ కార్నర్ టచ్ చేసిన తర్వాత అప్పుడు వర్క్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది, అంటే ఇక్కడ నాకు వర్క్ పీస్ ఉందని చెప్పి G54లో ఆ వాల్యూ అనేది మెజర్ చేస్తారు. మెజర్ చేసినప్పుడు ఓకే ఇక్కడ వర్క్ పీస్ ఉందనేది మిషన్ మెజర్ చేసుకుంటుంది అనమాట. సో అలాగా మన వర్క్ పీస్ అనేది తీసుకుంటాము. సో మిల్లింగ్తో పోలిస్తే టర్నింగ్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. సో వర్క్ పీస్ అనేది ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ 0 అని చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ టూల్ ఆఫ్సెట్. సో టూల్ ఆఫ్సెట్కి ఎలా అంటే మన వర్క్ పీస్ తీసుకున్న తర్వాత దీనిపైన మన కటింగ్ టూల్ అనేది టచ్ చేసి అప్పుడు 0 చేసుకుంటాం. అప్పుడు కటింగ్ టూల్ ఎంతైతే ఉందో అది మెజర్ అవుతుంది అనమాట. సో వర్క్ పీస్కి పైన ఇక్కడ చిన్న షిమ్ లాంటిది ఉంటుంది. సో షిమ్ అనొచ్చు, లేదంటే ఫిల్లర్ గేజ్ కానీ పెట్టచ్చు అనమాట. సో ఆ ఫిల్లర్ గేజ్ పెట్టి మనం ఒకసారి టచ్ చేసి అప్పుడు వాల్యూ అనేది మెజర్ అవుతుంది. సో దీనికి వర్క్ ఆఫ్సెట్ అనేది ఇంత ఉందని చెప్పి ప్రతి టూల్కి మనం మెజర్ చేసేవాళ్ళం. అప్పుడు ఈ పాయింట్ నుంచి ఇది 0 చేసుకుంటుంది, ఈ పాయింట్ నుంచి మిషనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగా వర్క్ పీస్ ఇక్కడ ఉంది, తర్వాత దానికి కటింగ్ టూల్ అనేది ఇక్కడ ఉందని చెప్పి తెలుస్తుంది మిషన్కి. సో కటింగ్ టూల్కి ఇలాగ టచ్ చేస్తూ చెప్తాం అనమాట. సో టర్రెట్ ఉంటుంది కదా, సో టర్రెట్కి ఈ కార్నర్ పాయింట్ వచ్చి దీన్ని టచ్ అవుతుంది. సో టచ్ అయిన తర్వాత 0 చేసుకుంటాం. సో 0 చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అది మిషనింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే ఓడి, సో అవుట్ సైడ్ డయామీటర్ కటింగ్ టూల్కి, అంటే ఓడి ఆపరేషన్ చేసే కటింగ్ టూల్స్కి ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఐడి కన్. సో ఐడి మిషనింగ్ అయితే ఇలా ఉంటుంది. సో ఐడికి ఆపరేషన్ ఎప్పుడు కూడా మన సెటప్ అనేది కటింగ్ టూల్ సెటప్ ఇలా పెట్టుకుంటాం కాబట్టి ఇలా ఉంటుంది. అదే డ్రిల్లింగ్ కానీ లేదంటే కొన్ని గ్రూయింగ్స్ చేయడానికి అవి ఉంటాయి. సో అలాంటి వాటికి ఇలా ఉంటుంది సెటప్. సో సిమిలర్ టు ఐడి ఉంటుంది, బట్ ఇదిగోండి. సో ఇక్కడ కార్నర్ టచ్ చేసిన తర్వాత 0 చేసుకుంటాం. సో 0 కాదు, మన కటింగ్ టూల్ ఎంతైతే ఉందో ఆ కటింగ్ టూల్ అనేది మెజర్ చేసుకుంటాం అంటే ఈ డిస్టెన్స్ అనేది మెజర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి దాని వాల్యూ అనేది తీసుకుంటుంది. సో ఇదిగోండి టర్నింగ్ అయితే ఇలాగా. సో టూల్ నోస్ ఆఫ్సెట్కి ఇది ఒక డయాగ్రామ్ ఉంటుంది, ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో టూల్ నోస్ అనేది ఎక్కడ టచ్ అవుతే ఆ పాయింట్ అనేది 0 అవుతుంది అనేది. సో ఫేసింగ్ ఆపరేషన్కి ఇలా 3 ఉంటాయి. సో టర్నింగ్ ఆపరేషన్ ఇవి. సో టర్నింగ్కి ఇలా కూడా తీసుకుంటారు, లేదంటే ఈ కార్నర్. సో ఇది వచ్చేసి ఐడికి, సో ఈ 3 ఐడికి, అండ్ ఇది వచ్చేసి ఓడి ఆపరేషన్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ బోరింగ్ ఆపరేషన్ కూడా. అండ్ బ్యాక్ బోరింగ్కి బ్యాక్ ఫేసింగ్కి ఇది యూజ్ చేస్తారు. అండ్ సెంటర్ వచ్చేసి ఏంటంటే డ్రిల్లింగ్ ఆపరేషన్స్ అలాంటి వాటికి ఇది యూజ్ చేస్తారు. సో మీకు కానీ ఇక్కడ చూసినట్టయితే ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇదిగోండి ఇలా కార్నర్ బ్యాక్ ఫేసింగ్కి బ్యాక్ టర్నింగ్ ఆపరేషన్, అండ్ ఇక్కడ పైన ఇది జనరల్ టర్నింగ్. సో ఫేసింగ్, సో ఇది ఐడి. సో ఐడి లోపల చేయడానికి, అండ్ ఇది వచ్చేసి బ్యాక్ ఫేసింగ్ కోసం. సో ఇది వర్క్ ఆఫ్సెట్ అండ్ టూల్ నోస్ ఆఫ్సెట్ ఇన్ టర్నింగ్.